హాయ్ మామ! 'చాంపియన్' రోషన్ గారు హీరోగా, మలయాళం హీరోయిన్ అనస్వర రాజన్ గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీని ట్రస్టెడ్ బ్యానర్ స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. ప్రదీప్ అద్వైతం గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి ప్రమోషన్స్‌తో క్రిస్మస్ రిలీజెస్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? సినిమా ట్రైలర్స్‌లో క్రియేట్ చేసిన పాజిటివిటీని మూవీ కూడా క్రియేట్ చేసిందా? అని తెలుసుకునే ముందు మన ఛానెల్‌లో ఇప్పటివరకు ఎన్నో జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాం మామ. వాటితో పాటు ఎన్నో అన్‌నోన్ ఫ్యాక్ట్స్‌ని కూడా షార్ట్స్‌లో మీ ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మూవీ విషయానికొస్తే బావుంది మామ. నచ్చింది నాకు. అలా అని చాలా నచ్చేసిందా అంటే మైనస్‌లు కనిపించినా సినిమా నన్ను కూర్చోబెట్టింది అంటాను. బట్ ఈ వర్డింగ్‌లో చిన్న మాట. కూర్చోబెట్టింది కదా అని చెప్పి బోర్ కొట్టలేదా అంటే కొట్టింది. బట్ యూనిక్ అటెంప్ట్‌లా అయితే అనిపించింది మామ. బేసికల్లీ ఒక మాట చెప్పాలి అంటే ఒక స్వాతంత్ర వీరుడు బయోపిక్ చూస్తున్న ఫీల్ అయితే కలిగింది మామ కొన్ని చోట్ల. బట్ సినిమా నన్ను సాటిస్ఫై చేసింది. లాస్ట్ 40 మినిట్స్ వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా బాగా డీల్ చేసి బయటకొచ్చేటప్పుడు ఒక పాజిటివిటీతో బయటకొచ్చేలా చేశారు మామ. ఎన్నో ప్యాట్రియాటిక్ సినిమాల్లో లాగే స్టోరీ ఈ సినిమాలో కూడా ఉంటది మామ. ఇలాంటి స్టోరీని ఇలానే చెప్పాలేమో అని అనిపించింది నాకైతే. ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీలోకి వెళ్తే మైకెల్ మంచి ఫుట్బాల్ ప్లేయర్. మాంచెస్టర్ క్లబ్‌కి ఆడే ఛాన్స్ వచ్చినా లీగల్‌గా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల లండన్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇల్లీగల్‌గా వెళ్ళే ప్రాసెస్‌లో మైకెల్ బైరన్‌పల్లి అనే గ్రామంలో ఉండిపోవాల్సొస్తది. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే టెక్నికల్‌గా సినిమాలో పనిచేసిన అందరి వరకు ప్లస్ అనే చెప్తాను మామ. ఆర్ట్ వర్క్ మనల్ని 1950స్‌లోకి తీసుకెళ్ళిపోతది. మ్యూజిక్ గాని, విజువల్స్ గాని, ఎడిట్ గాని, సీజీ గాని, ఆ సెటప్ గాని, కాస్ట్యూమ్స్ గాని, ఆ పీరియాడిక్ సెటప్ గాని ఇలా అన్నీ మూవీకి ఒక అసెట్ అనే చెప్తాను మామ. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ అంటే రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ మామ. మార్క్ మై వర్డ్స్ స్టార్ మెటీరియల్. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, డిక్షన్ ఇలా అన్నీ ప్రాపర్‌గా ఉన్న వీటితో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు మామ. అనస్వర రాజన్ గారు ఈ సినిమాకి ఇంకో ప్లస్ అని చెప్తాను మామ. ఆవిడున్న సీక్వెన్సెస్ అన్నీ మనకి నవ్వు తెప్పిస్తాయి. మన పెదాల మీద నవ్వు ఉండేలా చేస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. వార్ ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీకు అనిపించొచ్చు, ఇన్ని ప్లస్ పాయింట్లు చెప్పావు కదరా! మరి ఎందుకురా జస్ట్ బావుందని మాత్రమే అన్నావంటే, సినిమాకి పని చేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్స్ బానే చేసినా, సినిమా స్టోరీ గాని, దాని స్క్రీన్ ప్లే గాని రెగ్యులర్‌గా అనిపిస్తది మామ. సినిమా కూడా చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ కలుగుతది. డైరెక్టర్ గారు పెట్టిన ప్రతి సెటప్‌కి పే ఆఫ్ ఇవ్వాలి అని సినిమా లెంగ్త్‌ని పెంచారేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతది మామ. సినిమా ఫస్ట్ హాఫ్ నన్ను బాగానే ఎంటర్‌టైన్ చేసింది. బట్ సెకండ్ హాఫ్ ఒకే దగ్గర కదలకుండా ఉండిపోయిన ఫీల్ అయితే కనిపించింది మామ నాకు. ఇండిపెండెన్స్ టైప్ మూవీస్‌తో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఈ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన మూవీస్ ఎంత బావున్నా, ఎంతమంది ఈ మూవీస్‌కి వస్తారు అనేది మ్యాటర్ మామ. ఇంతకు ముందు కూడా వాటికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎమోషన్స్ పండుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ వాటిని ఫన్ వైపు డీవియేట్ చేయడం నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే మంచి సినిమా, హానెస్ట్ అటెంప్ట్. కమర్షియాలిటీని బ్లెండ్ చేసేటప్పుడు కొంత తడబడినట్టు అనిపించింది. బట్ సినిమా అయితే మనల్ని సాటిస్ఫై చేస్తదని అనిపిస్తది మామ. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక స్టార్ హీరో క్యామియో ఒకటుంది. అదొచ్చినప్పుడు నేను కొంచెం ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ హీరో నాకిష్టం గాబట్టి. ఆ హీరో ఇష్టమైనోళ్ళకి అది నచ్చొచ్చు. సినిమా కూడా టీవీలో కాకుండా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో చేయాల్సిన మూవీ గాబట్టి, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు టికెట్ కొనేయాలి మామ. ఈ వీకెండ్‌కి మీ టైంని థియేటర్‌లో హ్యాపీగా పెట్టేయొచ్చు అనేది నా ఒపీనియన్. హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెళ్లి చూడండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.